హాయ్ ఫ్రెండ్స్, పల్లీ రోటి పచ్చడి ఇలా చేశారంటే ఎప్పుడు చేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అందుకోసం కడాయిలోకి పల్లీలను తీసుకొని వేయించేసుకోవాలి. ఈ పల్లీలు ఎంత బాగా ఎగితే పచ్చడి అనేది అంత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు అదే కడాయిలోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుని వేయించేసుకొని పక్కకు తీసేసుకోవాలి. కడాయిలోకి టమాటా ముక్కలు, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుని కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసేసి చింతపండు కూడా జ్యూసీగా అయ్యేంత వరకు మగ్గించేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు రోట్లోకి పొట్టు తీసిన పల్లీలను వేసి బాగా దంచుకోవాలండి. అవి మదిగిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసేసుకొని దంచుకోవాలి. ఇవి అంతా మెదిగిన తర్వాత మనం ముందుగా మగ్గించేసుకున్న టమాటాలను కూడా వేసేసుకొని దంచుకోవాలండి. ఇదంతా మెదిగిన తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయలు, అదేవిధంగా ఒక ఆనియన్ కూడా వేసేసుకొని దంచుకోవాలండి. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దంచేసుకుంటున్నాను. ఇది వేడి వేడి అన్నంలోకి, దోశలోకి, దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది.